హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ప్రీవియస్ క్లాస్ లో మనము 7th క్లాస్ తెలుగు థర్డ్ లెసన్ వరకు వచ్చేసాము. ఇంకా ఇవాళ 4th లెసన్, దాని తర్వాత లెసన్ మర్రి చెట్టు లెసన్ గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ లెసన్ కొంచెం పెద్దది, కానీ మనం మొత్తం చూసుకోవాలి కాబట్టి యాజ్ యూజువల్ దీన్ని కూడా అంతా చూసేసుకున్నాము. ఇంకొక విషయం ఏంటి అంటే, నేను మాక్సిమం అన్నిటికీ కోర్స్ తో చెప్పడానికి, కోర్స్ పెట్టి చెప్పడానికే చూస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా చదువుకుంటాం మనం, కానీ కోర్స్తో చెప్తే, కోర్స్ వల్ల చదువుకుంటే కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనేసి నేను కోర్స్తో చెప్తున్నాను. లేదు మాకు కోర్స్తో అవసరం లేదు, మేము నార్మల్గానే గుర్తుపెట్టుకుంటాం అనే వాళ్ళు అలానే చదువుకోండి, అలా గుర్తుపెట్టుకోండి. కానీ మాకు అలా గుర్తుండవు, కన్ఫ్యూజ్ అవుతాయి అనుకునే వాళ్ళకి కోర్స్ అలాంటి వాళ్ళకి యూజ్ అవుతాయనే ఉద్దేశంతో చెప్తున్నాను. లేదు మాకు అవసరం లేదు, నార్మల్గానే గుర్తుంటాయి అనుకుంటే మీరు దాన్ని కోర్స్ వరకు స్కిప్ చేసేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. కోర్స్తోనే నేర్చుకోండి అని చెప్పడం కాదు నా ఉద్దేశం. ఈ వీడియో అంటే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ప్రీవియస్ గా ఆల్రెడీ 6th క్లాస్ తెలుగుకి సంబంధించి మొత్తం క్లియర్ చేసుకున్నామండి. తెలుగు 7th తెలుగులో కూడా 3 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ప్రెసెంట్ 4th లెసన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. అన్ని విత్ కోర్స్ తోటి ఫుల్ గా క్లియర్ గా టెక్స్చువల్ గ్రామర్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. ఆ వీడియోస్ కి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ప్లేలిస్ట్ లింక్. ఒకసారి వెళ్ళి చూసేసేయండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ గా అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలాగ అనిపించిందో మీకు. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనమైతే లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. మన టాపిక్ లోకి వచ్చేసినట్టయితే, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటుంది 7th క్లాస్ 4th లెసన్ మర్రి చెట్టు లెసన్ ని. ఫస్ట్ మన పాఠం ప్రక్రియ, ఇతివృత్తం చూద్దాం. ప్రక్రియ వచ్చేసి స్వాగతం, స్కెచ్. ఇతివృత్తం సహానుభూతి. ఇంకా మన పాఠం యొక్క ఉద్దేశం చూసుకుంటే, నిత్యం మన పరిసరాల్లో చెట్లు, జంతువులు, పక్షులు వంటి మూగజీవులను చూస్తూ ఉంటాం. వాటికి కూడా కొన్ని ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు ఉంటాయి. వాటిని అవి తమ మాటల్లో వివరిస్తే ఎలా ఉంటుందో చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇంకా కవి పరిచయం చూద్దాం. మర్రి చెట్టు పాఠం రచయిత ఎవరు అంటే త్రిపురనేని గోపీచంద్ గారు. త్రిపురనేని గోపీచంద్ ఈయన కృష్ణా జిల్లాలో పుడతారనమాట. కృష్ణా జిల్లా అంగళూరు దగ్గర. ఇక్కడ డైట్ కాలేజ్ ఉండిద్ది, కృష్ణా జిల్లా డైట్ కాలేజ్ అంగళూరు, గవర్నమెంట్ డైట్ కాలేజ్. నేను ఇది అలా గుర్తుపెట్టుకున్నాను అనమాట. త్రిపురనేని గోపీచంద్ గారు కృష్ణా జిల్లా అంగళూరులో జన్మించారు. వీళ్ళ అమ్మ నాన్న పేర్లు ఏంటంటే త్రిపురనేని రామస్వామి, పున్నమాంబ. వాళ్ళ అమ్మ పేరేమో పున్నమాంబ, వాళ్ళ నాన్న పేరేమో రామస్వామి. ఇంకా ఈయన రచనల్లోకి వస్తే ధర్మవడ్డీ, మమకారం, తండ్రులు కొడుకులు, మాకు ఉన్నాయి స్వాగతాలు, పోస్ట్ చేయని ఉత్తరాలు, ఇవి ఆయన రచనలు. ఇంకా ఈయన పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా, ఈ రచనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వస్తుంది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వస్తుంది ఈయనకి. దీనికి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే రచనకి. ఈయన రచనలు ఏమేంటి? ధర్మవడ్డీ, మమకారం, తండ్రులు కొడుకులు, మాకు ఉన్నాయి స్వాగతాలు, పోస్టు చేయని ఉత్తరాలు. నేనైతే దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నానో చెప్తాను చూడండి. మీకు అది ఓకే అనిపిస్తే అలా గుర్తుపెట్టుకోండి. నేను చిన్న ఒక లైన్లో గుర్తుపెట్టుకున్నాను అనమాట దీన్ని. ఎలాగంటే, పరమేశ్వర శాస్త్రి వీలునామాలో ఇలా రాస్తాడు. ఏమని? వాళ్ళ కొడుకులకి ఇట్లా రాస్తాడు అనమాట. అరే, ధర్మవడ్డీ మీద మమకారం పెంచుకోండి, అంతేగాని చక్రవడ్డీలు అట్లా వేయబాకండి, తీసుకోబాకండి, ఎవరివ్వరు, నేను నా స్వానుభవంతో చెప్తున్నాను అని రాస్తాడు. కానీ దాన్ని పోస్ట్ చేయడం మర్చిపోతాడు. నేను అలా గుర్తుపెట్టుకున్నాను చూడండి. పరమేశ్వర శాస్త్రి వీలునామా, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా వచ్చేసింది. వాళ్ళ తండ్రులకి కొడుకులకి చెప్తామని, ధర్మవడ్డీ మీద మమకారం పెంచుకోండి, అంతేగాని చక్రవడ్డీలు అట్లా వేయబాకండి, ఎవరివ్వరు, నేను నా స్వాగతంతో చెప్తున్నాను అని చెప్పి ఆ ఉత్తరం పోస్ట్ చేయడం మర్చిపోతాడు. అక్కడే వచ్చేసినాయి. పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా, తండ్రులు కొడుకులు, ధర్మవడ్డీ, మమకారం, మాకు ఉన్నాయి స్వాగతాలు, పోస్ట్ చేయని ఉత్తరాలు అన్నీ అక్కడే వచ్చాయి చూడండి. పరమేశ్వర శాస్త్రి వీలునామా, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా, కొడుకులు, తండ్రులు కొడుకులు 2, ధర్మవడ్డీ 3, మమకారం 4, నా స్వాగతం, మాకు ఉన్నాయి స్వాగతాలు 5, పోస్ట్ చేయడం మర్చిపోయాడు, పోస్ట్ చేయని ఉత్తరాలు 6. ఈయన ఇంకా ఇక్కడ కృష్ణా జిల్లా అంగళూరులో పుడతాడు. కృష్ణా జిల్లా అంగళూరు డైట్ కాలేజ్, అది గుర్తుపెట్టుకోండి. అక్కడ గవర్నమెంట్ డైట్ కాలేజ్ అంగళూరులో ఉండిద్ది. మనకి మైనంపాడు, పల్లెపాడు అవి ఎట్లాగో అక్కడ అంగళూరు డైట్ కాలేజ్, అలా గుర్తుపెట్టుకున్నాను నేనైతే. ఇంకా మన లెసన్లోకి వెళ్దాం లేట్ చేయకుండా. ఇప్పుడు మనము ఈ పాఠం అంతా, మనం చదువుకునే ఈ లెసన్ అంతా, ఈ మాటలన్నీ ఒక మర్రి చెట్టు, దాని ఆలోచనలు, దానికి కలిగిన అనుభవాల గురించి ఇక్కడ మనకి చెప్తుందన్నమాట. చూసుకుందాం చూడండి. నేను ఇప్పుడే చెరువు గట్టు మీద మొద్దునై పడున్నాను. నా మొదలు రంపంతో కోసి పైభాగాన్నంతా కట్టెల కింద కొట్టారు. 10-12 కుటుంబాల వాళ్ళు ఆ కట్టెలను లాట్ల కింద పంచుకున్నారు. కొన్ని లాట్లేమో అమ్మేశారు. వాళ్ళు నన్ను ముక్కల కింద నరకడంలో లభించే లాభాన్నే చూసుకుంటున్నారు, కానీ ఒక జీవిని ఇట్టే నాశనం చేస్తున్నామే అనే ఆలోచనే లేదు వాళ్ళకైతే. అలా మొత్తం నరికేసి, చెట్టంతా నరికేసి మొదలు మాత్రమే ఉందంట ప్రజెంట్ తను. నేను పుట్టినప్పటి నుంచి ఈ చెరువు గట్టునే ఉన్నాను. ఈ చెరువు గట్టునే పుట్టాను కూడా. నేను పెరిగి పెద్దదాన్ని అయిన తర్వాత ఊర్లో వాళ్ళందరూ నా కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ముఖమార్జన చేసేవాళ్ళు. ముఖమార్జన అంటే మీనింగ్ ముఖం తుడుచుకోవడం అనేసి. ఇక్కడ ఎలా అంటే, నా దగ్గరే కూర్చొని వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అని చెప్తుంది ఇక్కడ మర్రి చెట్టు.
ఈ ఊళ్ళో ఎవరికి తెలియని సంగతులన్నీ నాకు తెలుసు. ఎవరి కాళ్ళు తామే ఉన్నామనుకొని చెప్పుకునే రహస్యాలన్నీ ఎంత వద్దనుకున్నా నా చెవిన పడుతుండే. నేను ఆ రహస్యాలను మనసులో పెట్టుకుని ఉండేదాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో మరొక చెవిన పడనిచ్చేదాన్నే కాదు. ఇంకా చూడండి, పనులు లేని రోజుల్లో గ్రామస్తులకు నేనే ఆశ్రయం. కబుర్లు చెప్పుకోవడానికి, కాలక్షేపానికి పట్టణాల్లో పెద్ద పెద్ద క్లబ్బులు ఉంటాయని నిన్న. ఈ మధ్య మా గ్రామంలోని కుర్రకారు ఎక్కువ మంది పట్టణానికి వెళ్ళి రావడం మొదలు పెట్టారులేండి. కొంతమంది ఏమో చదువు నెపంతో అక్కడే ఉంటున్నారు. నెపం అంటే కారణం అని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లోనే. చదువు నెపంతో కొంతమంది ఆడే ఉంటున్నారు. బడి ఉన్నంత కాలం అక్కడే ఉండి సెలవులకు ఇళ్ళకి వస్తుండే వాళ్ళు. మనం చేసే ఇప్పుడు ఏం చేస్తాం, చదువుకుంటా ఉంటాయి. ఏదైనా సెలవులు, పండుగలు, పబ్బాలు రాగానే ఉరుకుతాం లగేజ్ చేసుకొని. అట్లా సెలవులకి అట్లా ఇళ్ళకి వస్తూ ఉండేవాళ్ళు. క్లబ్బుల సంగతాలు చెప్పుకుంటా ఉంటే ఇన్నా నేను. ఆ క్లబ్లో మంచి ఆటలు ఉంటాయంట. పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారంట. ప్రపంచంలో జరిగే సంగతులన్నీ అక్కడ వెళ్ళే వాళ్ళకి తెలుస్తూ ఉంటాయంట. అక్కడేమో గాలి కోసం పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉంటాయంట. వాళ్ళ మాటలు వింటూ ఉంటే వాళ్ళ అమాయకత్వానికి నాకు నవ్వు వచ్చేది. ఎందుకంటే క్లబ్బుల గురించి ఎందుకు ఇంత గొప్పగా చెప్పుకుంటారా అని విసిపోయేదాన్ని. విసిపోవడం అంటే ఆశ్చర్యపోయేదాన్ని. ఎందుకు వీళ్ళు క్లబ్బుల గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు అని. ఎందుకు ఆశ్చర్యపోయిందో చూడండి. ఆ క్లబ్బులు చేసే పని తరతరాల నుంచి నేను చేస్తున్న పనే కదా. పిల్లలు పెద్దలు అందరూ నా దగ్గర కాలక్షేపానికి కూర్చుండేవాళ్ళు. నా నీళ్ళలో కూర్చొని అనేక విషయాలు చెప్పుకునేవాళ్ళు. పులి చదువు మొదలైన ఆటలు ఎన్నో ఆడుకునేవాళ్ళు. ఇంకా ఈ బార కష్ట, పులి మేక ఇట్లాంటివన్నీ ఆడుకుంటా ఉంటారు. ఆరుగు చెట్టు దగ్గర అరిగేదన్నా ఉంటే అక్కడ కూర్చొని ఎండాకాలం వస్తే అమ్మలక్కలు ముసలు అందరూ ఆడు కూర్చొని ఆడుకుంటా ఉండేవాళ్ళు. నేను వాళ్ళకి శ్రమ కలగకుండా గాలి వీస్తూ ఉండేదాన్ని. దాహం అయితే చెరువులో నీళ్ళు తాగి వచ్చి మళ్ళీ నాకు కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాళ్ళు. నా నీడను గాలిని అలవాటు పడిన వాళ్ళు ఇంట్లో ఒక్క క్షణమైనా ఉండేవారు కాదంటే మీరు నా మాట నిస్సంకోచంగా నమ్మచ్చు. ఇప్పుడు ఎందుకు విస్తుపోయింది, ఎందుకు ఆశ్చర్యపోయింది తెలుసా? మరి చెట్టు ఆడేం చేస్తున్నారు, ఏసీ రూమ్లలో కూర్చొని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అక్కడ చేసే ఆ పని వాళ్ళకి కొంచెం కూడా ఖర్చు లేకుండా ఇక్కడ నా దగ్గర కూర్చొని కూడా చేస్తున్నారు కదా. ఎందుకు వాళ్ళు దాన్ని అంత ఆశ్చర్యంగా అంత అద్భుతంగా చెప్పుకుంటున్నారు అని అంటుంది మరి చెట్టు. అప్పటి రోజుల్లో అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ అక్కడ చెట్ల నీటిలో కూర్చొని కాలక్షేపం చేసేవాళ్ళు. ఇప్పట్లో క్లబ్బులు, పబ్బులు అయ్యి అని తిరుగుతున్నారు అని ఆ రోజుకి ఈ రోజులకి డిఫరెన్సెస్ కూడా చెప్తున్నారు. ఇంకా కొత్తగా క్లబ్బులు వచ్చి చేసింది ఏందో, ఆ క్లబ్బులు చేసే పని ఏందో మొత్తం నేనే చేస్తున్నా. అవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. క్లబ్బులు కొత్తగా వచ్చినాయి. నేను చేసే పనులు ఎప్పటి నుంచో చేస్తా ఉన్నాయి. మరి దానికి దీనికి ఏం తేడా ఉందో నాకేం అర్థం కావట్లా అని మరి చెట్టు అనుకుంటుంది. నేను వాళ్ళ కంటికి అలవాటు అయిపోయిందాన్ని. పైగా ఆశ్రయం ఇచ్చినందుకు వాళ్ళని నేనేమి అర్థించడం అంటే అడగడం. నేనేమి అడగను. వాళ్ళతో దమ్మిడి ఖర్చు పెట్టించను. దమ్మిడి అంటే ఒక్క అనా పైసా కూడా ఖర్చు పెట్టించను. నేను దమ్మిడి ఖర్చు పెట్టించను. అందువల్ల నేనంటే వాళ్ళకి విలువ లేకుండా పోయింది. నిజమే, మనం ఖర్చు పెడితే దాని విలువ తెలిసింది. ఫ్రీగా వచ్చింది దాని వాల్యూ మనకి ఎప్పటికీ తెలియదు. అదే విషయం చెప్తున్నాడు మరి చెట్టు. దీనికి తగినట్టు ఈ కాలం కుర్రకారు చీటికి మాటి పట్నం పోయి ఎక్కువ కాలం ఆడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి నా మీద దృష్టి ఏముంటుంది ఇంకా అని మరి చెట్టు అనుకుంటుంది. చదువుతుంది ఇక్కడంతా. నిజానికి సహజంగా నాకున్న అపేక్ష వల్లే కానీ ఈ గ్రామస్తులను ఆదరణగా చూడవలసిన అపేక్ష ఏం లేదు. అపేక్ష అంటే కోరిక. అంటే నేను వారికి ఏ విధంగా రుణపడలేను. నేను ఒకరి నాటగా మొలిచిందాన్ని కాదు. ఎవరో దయతల్చింత ఎరువు నీరు పోయగా పెరిగిందాన్ని కాదు. ఏ గాలికో విత్తుగా ఉండగా కొట్టుకొచ్చి చెరువు గట్టు మీద పడి ఉంటా. ఏ కాకి ముక్కు నుండో జారిపడి ఉంటా. ఎక్కువగా ఊహలే నా చిన్నతనంలో ఏం జరిగిందో ఇదమిద్దమని చెప్పలేను కానీ నేను నా బతుకు ఎప్పుడు ఎవ్వరి మీద ఆధారపడలేదని నాకు స్పష్టంగా జ్ఞాపకం ఉంది. మరి చెట్టు చెప్తుంది చూడండి. నేను వీళ్ళకేం రుణపడలేను. ఎందుకంటే వీళ్ళెవరో తీసుకొచ్చి నన్నే వీడు నాటి నాకు నీళ్ళు పోసి ఎరువేసి ఈ పనులేం చేయాలా. అట్లా చేస్తుంటే నేను వాళ్ళకి రుణపడి ఉండేదాన్ని. వాళ్ళు నాకు అట్లేం చేయాలా. నేను ఏ గాలికో కొట్టుకొని వచ్చి ఈడబడి మొలిచిన. సో నేను ఎవరి మీద ఆధారపడలేదు కాబట్టి నేను ఎవరికి రుణపడేం లేను. వాళ్ళు నాకు ఇచ్చేసారు, నేను వాళ్ళకి రుణపడి ఉండాలి, అందుకని వాళ్ళకి నీడనివ్వాలి, వాళ్ళకి సేద తీరడానికి గాలి వేచాలి, ఇట్లాంటివి ఏం లేవు అని చెప్తుంది. మన సైన్స్లో విత్తనాలకు సంబంధించి టాపిక్ ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, విత్తనాలు గాలి ద్వారా జంతువుల ద్వారా ప్రయాణం చేసి ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి అక్కడ పడి చెట్లు మొలుస్తూ ఉంటాయి, అలాగే అడవులు ఏర్పడ్డాయని మన సైన్స్లో ఉంది. ఇక్కడ చూస్తే మీరు దాన్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఏ కాకి ముక్కు నుంచి అంటే విత్తనాలు జంతువుల ద్వారా ప్రయాణం చేస్తే గాలి ద్వారా ప్రయాణం చేసి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి అక్కడ పడి అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మొలుస్తాయి అనేది మన సైన్స్లో ఉందన్నమాట. ఇక్కడ అది తెలుసుకోవచ్చు మనం. నెక్స్ట్ చూస్తే ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం నాకేముందైనా. నాకు కావాల్సింది ఏమంత కనుక నేను పడిన భూప్రదేశంలో ఉన్న సత్తవే చాలు నాకు. అప్పుడప్పుడు పడే వర్షపు జల్లుడు, భూమిలో ఉన్న నిమ్మే చాలు. అంటే భూమిలో ఉన్న తేమ, నిమ్మే అంటే తేమ. వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు వచ్చి నాకు చేసేది ఏం లేదు. ఏంది, భూమిలో ఉన్న సత్తువ కావాలి, కొంచెం నీళ్లు కావాలి. ఆ నీళ్ళు వర్షం ద్వారా వస్తాయి. భూమిలో ఉన్న నెమ్ము చాలు నాకు. ఇంకేం కావాలి నాకు? కాస్త పెరిగి పెద్దదాన్ని అయిన తర్వాత నా వేళ్ళకు కావాల్సిన ఆహారాన్ని సమకూర్చిపెట్టింది. చూడండి, మనుషుల్లో జరుగుతున్నట్లు నేను బతకడానికి మరొకరిని కట్టబెట్టవలసిన అవసరం ఏం లేదు. ఎవరికి కించిత్ నష్టం కలగకుండా నేను బతకగలను. కించిత్ అంటే ఎవరికి కొంచెం కూడా నష్టం కలగకుండా నేను బతకగలను చెప్తుంది. ఏడింకా చూసినట్టయితే మన కిరణజన్య సంయోగ క్రియ జరిగి చెట్లు మొక్కలు వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి కదా. సో వీళ్ళు ఎవరు ఏం తీసుకొచ్చి నాకేం పెట్టింది లేదు. ఆ నీళ్లు, భూమిలో ఉన్న తేమ, అందులో ఉన్న సత్తా అదంతా ఉపయోగించుకొని ఆ ఆహారాన్ని నేను తయారు చేసుకుంటా. నా వేళ్ళే నాకు కావాల్సిన ఆహారాన్ని సమకూర్చి పెడతాయి. అంటే భూమిలో ఉన్న బలాన్ని అంతా చెట్టుకి ఇచ్చేది వేర్లు. ఆ వేర్ల ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. ఆ బలం ద్వారా, అది ఇచ్చిన సత్తా ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది.
నా బతుకులో స్వార్థం లేదు, నేను ఏది కోరి బతకడం లేదు. నాకు ఏదైనా కోరిక ఉంటే వీలైనంత వరకు ఇతరులకు సహాయపడమే నా కోరిక. ఆ కోరిక కూడా నేను తెచ్చిపెట్టుకుంది కాదు, నా స్వభావంలోనే ఉన్నది. ఇంకా నా నీడన మనుషులు చల్లదనాన్ని అనుభవిస్తూ విశ్రాంతిని పొందుతూ ఉండగా నా పైన కొమ్మల్లో రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకొని కాపురం చేస్తూ ఉండేవి. అవి నా వంటివే, వాటికి స్వార్థం అనేది లేదు. బతుకులో ఉన్న ఆనందం కోసం ఒకరిని ఇబ్బంది పెట్టకుండా బతుకుతున్న నిస్వార్థ జీవులు. ఇంకా ఇప్పుడు ఒక చెట్లు ఉన్నాయనుకోండి, ఆ చెట్ల మీద చాలా పక్షులు గూళ్ళు కట్టుకొని బ్రతుకుతూ ఉంటాయి. తర్వాత చూస్తే ఒకప్పుడు అటువంటి వాటిని కూడా ఇబ్బంది పెడుతుండేవారు మానవులు అనుకునేవారు. అవి తమ మీద రెట్టలు వేస్తున్నాయని నెపంతో రాళ్ళు విసిరి నా ఆశ్రయం నుంచి వాటిని వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. అప్పుడేమో అవి భయపడిపోయి అవి చేసే గోల వినడానికి నాకు హృదయ విదారకంగా ఉండేది. హృదయ విదారకంగా అంటే వినడానికి చాలా బాధగా ఉండేది. నా హృదయం అంతా చాలా బాధతో నిండిపోయేది. అట్లా గోల చేస్తూ ఉంటాయి. ఓ పక్క వాళ్ళ దెబ్బలను భరించలేక, వేరే పక్క గోళ్ళలో ఉన్న పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళలేక గుండెలు అవిసిపోయేటట్టు అరుస్తూ రెక్కలు కొట్టుకుంటూ గోళ్ళ చుట్టూ ఎగురుతుండేవి. గుండెలు అవిసిపోయేటట్టు అంటే గుండెలు పగిలిపోయేటట్టు అంటే చాలా బాధతో అవి అల్లాడిపోతుంటే రాళ్ళు విసిరే మానవులకు మాత్రం ఆనందంగా ఉండేది. ఇతర జీవుల బాధ, అందులో ఇతరులకు ఏమాత్రం అపకారం తలపెట్టని జీవుల బాధ గొప్పవాళ్ళు అనుకునే మానవులకు ఎట్లా ఆనందం కలిగిస్తుందో నాకు అర్థమయ్యేది కాదు. ముక్కు మీద వేలేసుకొని చూస్తూ ఉండేదాన్ని. ముక్కును వేలేసుకొని అంటే ఏం మాట్లాడకుండా నోరు మూసుకొని చూస్తూ ఉండేదాన్ని అట్లాగాని. ఇంకా అటువంటి సమయాల్లో కింద ఉన్న మనుషులను వాళ్ళు చేస్తున్న ఘోరాపచారం తెలియజేసి మందలించాలని అనిపించేది. కానీ మానవులు ఆనాటికే ప్రకృతిలో సహజంగా జీవిస్తున్న ప్రాణికోటి అభిప్రాయాలను అర్థం చేసుకోలేని స్థితికి దిగజారున్నారు. ఇక వాళ్ళకు చెప్పుకునేది ఎట్లా? ఈ మానవులు నా నీడను కూర్చొని అస్తమానం హక్కుల సంగతి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అటువంటిప్పుడు నా కొమ్మలను ఆశ్రయించుకుని బతుకుతున్న పక్షులను బాధించే హక్కు వాళ్ళకి ఎవరిచ్చారో? నా నీడను కూర్చొని కబుర్లు చెప్పుకునే హక్కు వీరుకున్నప్పుడు నా చెట్ల కొమ్మల మీద గూళ్ళు కట్టుకొని నివసించే హక్కు పక్షులకు ఎందుకు లేదు? అసలు ఇంతకీ నా హక్కు మాట ఏంటి? నన్ను అడిగే వాళ్ళు నాకు ఎందుకు కూర్చుంటున్నారా? ఏమని చెప్తుంది ఇంకా? వాళ్ళేమో నా దగ్గర కూర్చొని హక్కుల సంగతి మాట్లాడుకుంటారు. అసలు నా దగ్గర కూర్చొని హక్కుల గురించి మాట్లాడుకునే హక్కు వాళ్ళకి ఏడదు. అసలు నా కొమ్మల మీద పక్షులు గూళ్ళు కట్టుకుంటున్నాయి, వాటిని కొట్టే హక్కు వాళ్ళకి ఏడుంది అని క్వశ్చన్ చేస్తుంది. ఇవన్నీ వాళ్ళు నన్ను అడిగే చేస్తున్నారా? లేదు కదా. ఇంకా అవి ఎట్లా వేస్తున్నాయంటారా? నా ఒడిలో కూర్చొని వీళ్ళు ఊసే ఉమ్ములు మాట ఏంటి? వాళ్ళు చేసే అనాకారపు పనులు వాళ్ళకి పట్టవు. వీళ్ళు పగలు పెద్ద మనుషులు కానీ రాత్రిలో చీకట్లో దూరం వెళ్ళడానికి భయపడి నా చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళు నా కింద అందరూ కూర్చునే చోట చేసే కస్మలం సంగతి ఏంది? కస్మలం అంటే మలినం, మురికి. రెట్టను వేసిన పక్షుల మీదకి రాళ్ళు రువ్వేటప్పుడు ఆ సంగతి వాళ్ళకి జ్ఞాపకం రావు. ఇంకా మరిచెట్టు ఏం చెప్తుందంటే, వీళ్ళు పక్షులు రెట్టలేస్తున్నాయి అంటున్నారు కానీ మరి వీళ్ళ చేసే మురికి సంగతి, వీళ్ళ చేసే పాడు పనుల సంగతి ఏంది? బయటకు పోవడానికి భయం వేసి నా చెట్టు చుట్టుపక్కల అంతా గబ్బు చేస్తున్నారు కదా, మరి అది అప్పుడు గుర్తురావా? పక్షులు వేసే ఆ కాసింత రెట్టలే గుర్తొస్తాయి, మరి వీళ్ళు చేసే పనులు అప్పుడు గుర్తురావా అని అడుగుతుంది. నా కొమ్మల్లో మిగిలిన పక్షులతో పాటు ఒక కాకి కూడా గూడు కట్టుకుంది. సాధారణంగా కాకులు మిగిలిన పక్షులతో కలిసి ఉండవు. ఎందుకనో ఈ కాకి నా అండను చేరింది. మిగిలిన పక్షులకు మళ్ళీ కాకులకు మానవ సంపర్కం ఎక్కువగా ఉంటుంది. అవి మానవుల ఇళ్లలోనే ఎంగిలి తింటూ ఎండబోసినవి దొంగిలిస్తూ తిరుగుతూ ఉంటాయి. అందువల్ల ఆ కాకి మనుషుల లక్షణాలు కొన్ని పట్టుబడ్డాయి. దానికి మనిషికి ఉండే కసి ఉండేది. మనుషులు అనవసరంగా నా మీద గూళ్ళు కట్టుకొని ఉన్న పక్షులను హింసించడం సహించలేక అదొక పని మొదలుపెట్టింది. ఏం చేసిందంట, ఏ మనిషి నా కింద కూర్చొని గొప్పగా ఉత్సాహంగా మాట్లాడుతూ ఉంటాడో చూసి అతని మీద టక్కన రెట్ట చెగిరిపోయేది. గొప్పగా మాట్లాడుతున్న ఆ వ్యక్తి ముఖం అప్పుడు చూడవలసిందే. అతని కంగారు చూసి మిగిలిన మానవులంతా గుక్కలు పట్టి నవ్వేవాళ్ళు. ఆ కాకి పనికి నాకు నవ్వొచ్చేది. ఇంకా చెప్తుంది మరి చెట్టు ఏమని, వీళ్ళు నా కాడ వచ్చేట మాట్లాడుకుంటే ఈ కాకికి బాగా వాళ్ళ సంగతి అర్థమయ్యి నీ పని చెప్తా ఆగు, మీ పని ఇట్లా చెప్తా ఆగని ఏం చేసేదంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు టకామని వాళ్ళ మీద రెట్టేసి ఎగిరిపోయేది. అప్పుడు చూడాలి వీళ్ళ మొక్కలు అని చెప్తుంది మరి చెట్టు. ఇప్పుడు నవ్వు వచ్చేది నాకు అని చెబుతుంది. కానీ ఆ కాకి మీద పుట్టిన కసిని మానవులు ఇతర పక్షుల మీద తీర్చుకోవడానికి ప్రయత్నించేటప్పటికి నాకు హృదయం ద్రవించిపోయేది. రెట్టేసిన ఆ కాకి వీళ్ళకి భేదం ఏమిటా అని ఆలోచించబుద్దయ్యేది. నన్ను ఆశ్రయించుకున్న పక్షులు మానవుల వల్ల ఈ కష్టాలకే కాదు ఇంతకంటే భయంకరమైన కష్టాలకు గురవుతుండేవాళ్ళు. అయితే ఈ కష్టాలు నిత్యం జరిగేవి. అయితే అవి ఏటికి కోటికి జరుగుతుండేవి. ఏనాడు మరుపుకు రానంత జ్ఞాపకం వస్తే హృదయం ముక్కలయ్యేంత దారుణమైనవి. ఇవి వీళ్ళు ఊరక వాటిని కొట్టేదే కాదు, ఇంకా అంతకంటే భయంకరమైన కష్టాలు కూడా ఎదుర్కొంటున్నాయి ఆ పక్షులు. ఇంకా అవి ఏంటి అంటే చెప్తుంది. ఓ రోజు పిట్టలు కొట్టేవాడు నా పరిసర ప్రాంతాల్లో తిరగడం మేమంతా చూసినాం. గాలిని బట్టి అటువంటి వాళ్ళని మేము పసిగట్టగలం. గాలి మాకు నేస్తాం. అపాయాన్ని ముందుగానే తన అలల మీద మోసుకొచ్చి మా చెవుల్లో ఊదిపోతా ఉండేది. పిట్టలు కొట్టేవాడు వస్తున్నాడని పక్షులన్నీ తెలుసుకున్నాయి. కొన్ని పక్షులేమో భయంతో లేచిపోయినాయి. వాటిలో ఎక్కువ మగ పక్షులే. మిగిలిన పిల్లలు లేని ఆడపక్షులు, పిల్లలున్న ఆడపక్షులు పిల్లల్ని విడిచి వెళ్ళలేక బయట కనబడకుండా గుళ్ళలోనే కూర్చున్నాయి. ఈ మగ పక్షులేమో వెళ్ళిపోయినాయి, ఎగిరిపోయినాయి. ఇంకా పాపం పిల్లలున్న ఆడపక్షులు ఏం చేసినాయి, పిల్లలేమో ఎగిరి వెళ్ళలేవు. వాటిని వదిలి వెళ్ళలేక పక్షులేమో గుళ్ళలోనే దాక్కున్నాయి అనమాట. పిల్లలను దగ్గరకు చేర్చుకొని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కూర్చున్నాయి. పిట్టలు పట్టేవాడికి గూటిని పొడిచి ఆచారం ఉన్నదని వాటికి తెలుసు. ఒక పక్షి మాత్రం భయంతో గూటి దాకా వెళ్ళలేక నా కొమ్మ అంటి పెట్టుకొని కూర్చుంది. ఆ కొమ్మన ఆకులు కూడా ఉన్నాయి. పిట్టలు కొట్టేవాడి కింద తాను కొమ్మ పైన పక్కన ఆకులున్నాయి కనుక అతనికి కనబడి నడుకుంది పాప మా పక్షి. నేను కూడా దగ్గరలో ఉన్న ఆకులతో ఆమెను కప్పడానికి ప్రయత్నం చేశా. కానీ పిట్టలు కొట్టేవాడు పక్షిని చూసేశాడు. ఆ పక్షిని అంటుకొని ఉన్న నా కొమ్మ చిన్నది, ఆ పక్షి కొంచెం పెద్దది. దాని పొట్టలో కొద్ది భాగం కొమ్మని మించి వచ్చిందనమాట. పిట్టలు కొట్టేవాడి చేతులతో కొనకు పదునైన బాగు కట్టిన ఒక పెద్ద వాసం ఉంది. ఆ వాసాన్ని పైకెత్తి దాని కొనుక్కున్న బాకుతో కింద కనబడుతున్న పక్షి కడుపును పొడి చేశాడు. ఆ పక్షి కేర్మని అరిచింది. ఆ బాకు దాని కడుపులో దిగిపోయింది. వాసాన్ని దింపి బాకును నిలిచి ఉన్న పిట్టను వదిలించుకొని సంచిలో వేసుకొని వెళ్ళిపోయాడు ఆ పిట్టలోడు. ఇదంతా చూస్తూ నిలబడిపోయాను నేను. ఏం చేయను? ఇతని గొంతు నిలబడానికి భగవంతుడు నాకు చేతులు ఇవ్వలేదు. నన్ను నేను పెగలించుకొని అతని మీద పడదామనుకున్నా. ఆ ప్రయత్నంలో నేను మరణిస్తే మాత్రం ఏం, కానీ నేను స్పృహలోకి వచ్చేటప్పటికీ అతను దాటిపోయాడు. మానవుల్లో మంచి వాళ్ళు లేరని కాదు నా ఉద్దేశం.
మంచి వాళ్ళే లేకపోతే ఈ లోకం ఇంకా ఎందుకు నిలిచి ఉంటుంది? మానవుల్లో ఎక్కువ మంది మంచి వాళ్ళే. అయితే వాళ్ళకి మాబోటి వాళ్ళ బాధలు గ్రహించే స్పృహ తగ్గిపోయింది. తాము ఏదో ఒక విధంగా బతకడమే ముఖ్యమైంది. బ్రతకడానికి ఇన్ని ఘోరాలు చేయాలా? ఇతర జీవులను ఇంత నిర్దాక్షిణ్యంగా తమ పొట్టను పెట్టుకోవాలా? ఏ ఆకుదుంపులు తింటే సరిపోదు, కానీ ఇప్పటి కుర్రవాళ్ళు అలా అనుకున్నట్లు కనపడదు. వాళ్ళతో పాటు మాకు ఈ ప్రపంచంలో బ్రతికే హక్కు ఉందని, అందరం బతికితేనే ఈ ప్రపంచం అందమని వాళ్ళు అనుకున్నట్లు కనబడదు. ఎప్పుడు అనుకుంటారో ఏమో. ఇదివరకు ఎవరైనా మా మీదకి రాళ్ళు విసిరితే ఎందుకు దాన్ని అట్లా కొడతానావు అనేవాళ్ళు. తెలియని వాళ్ళు మా కొమ్మల్ని విరిచేస్తే, పచ్చని చెట్టుని విరిస్తే పాపం రా అనేవారు. మొక్కల్ని పీకితే కళ్ళు పోతాయి, ఇట్లాంటి మాటలు అనేవాళ్ళు. ఇప్పుడు అటువంటి మాటలు ఎక్కడా వినబడట్లా. రోజులు అలా మారినాయి. మానవుల దృష్టి మారిపోయింది. ఇటీవల నరసింహులు అనే యువకుడు మా గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యాడు. చూడండి, నరసింహులు పంచాయతీ ప్రెసిడెంట్ అంట. అతన్ని నేను చిన్నప్పటి నుంచి ఎరుగుదును, అంటే తెలిసి ఉన్నాడు. అతను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నిన్న మొన్నటి వరకు ఆగతాయితనంగా తిరుగుతూ ఉండేవాడు. ఈ చెరులోనే ఈదులాడుతా నన్నెక్కి కొమ్మల్ని అనవసరంగా వేసేస్తా ఉండేవాడు. గోల చేసి గోళ్ళలోని పక్షుల్ని బయటకు తోలుతా ఉండేవాడు. మరీ చిన్నప్పుడు బడికి వెళ్లకుండా పలకా పుస్తకాలు పట్టుకుని నా త్వరలో దాక్కునేవాడు. తనలాంటి వాళ్ళు ఇంకా నలుగురిని పోగు చేసి నా ఓడలు పట్టుకుని ఉయ్యాలుగుతా ఉండేవాడు. ఆ నరసింహులు ఇప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యిండు. అతను ఆ ఉద్యోగంలోకి వచ్చినందుకు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఎన్ని ఆగతాయి పనులు చేసినా అతనంటే నాకు ఇష్టంగానే ఉండేది. ప్రెసిడెంట్ అయిన రోజు సాయంకాలమే 10 మంది గ్రామ పెద్దలను ఎంటేసుకుని నా దగ్గరకు వచ్చి సన్మానం చేసినట్టున్నారు. అప్పుడే కొత్త బట్టలు ధరించి చూడముచ్చటగా ఉన్నాడు. తనకి గౌరవ పదవి లభించగానే మాకున్న పరిచయాన్ని పురస్కరించుకొని నన్ను చూడడానికి వచ్చాడేమో అని అనుకుని సంతోషించాను నేను. కానీ అతను అందుకు రాలా. పంచాయతీ ప్రెసిడెంట్ అవ్వడంతో అతనికి చెరువు మీద, చెరువు చుట్టూ మా మీద హక్కు వచ్చేసింది. ఆ హక్కును అమల్లో పెట్టడానికి వచ్చిండనమాట. వచ్చి పక్కన ఉన్న వాళ్ళతో ఇట్లా చెప్తుండే, ఈ చెట్లన్నీ అనవసరం, వీటి వల్ల చెరువు గట్టు పాడవుతా ఉంది, చెరువులో నీళ్లు పాడవుతా ఉన్నాయి. వీటిని వేలం వేయించి కొట్టేస్తే పంచాయతీ కొంత డబ్బు కూడా వస్తుంది. అంతగా అవసరం అనుకుంటే చిన్న పార్క్ వంట వేయించవచ్చు. సర్వీ చెట్లు వేస్తే తొందరగా అక్కడికి వస్తాయి, అమ్ముకుంటే ధర బాగా పలుకుతుంది అన్నాడు. అంతా నిజమేనంటే నిజమే అన్నారు. అతని అభ్యుదయ పందాకు జోహార్లు అర్పించారు. పందా అంటే దారి. ఇంకా చూడండి, అతని మాటలు వింటా ఉంటే నాకైతే గుండె చెరువైంది. సావడానికి భయపడి కాదు, సావంటే మా జాతికి అసలు భయమే లేదు. నా గుండె చెరువైంది. ఎందుకంటే అతని నిర్లక్ష్యానికి. మా ఉద్దేశాలను మేము మానవులకు మళ్ళీ పైకి చెప్పుకోపోయినా మాకు కూడా ప్రాణం అనేది ఉంటుందిగా. నాతో ఇంత పరిచయం ఉన్న అతనికి ఆ విషయం తట్టకపోయింది అని నాకు ఆశ్చర్యం వేసింది. మేము నీడనివ్వడం మాట అటుంచి చెరువు గట్టు ఇన్నేళ్ళ నుంచి వర్షానికి కరిపోకుండా ఉందంటే దానికి కారణం భూమిలో మా వేళ్ళు ఆనుకొని ఉండడమే. ఈ సంగతి అతనికి తెలిసినట్లేదు. మా పాలు, మా కాయలు ఎన్నో జబ్బులు నయం చేస్తాయి. మర్రి చెట్టు పాలు, మర్రి చెట్టు కాయలు ఎన్నో జబ్బులు నయం చేస్తాయంట. ఈ సంగతి అతనికి తెలిసినట్లేదు. ఊళ్ళో భేదవాళ్ళు ఎంతో మంది ఆకులతో విస్తర్లు కుట్టుకుని భోజనాలు చేస్తున్నారు. ఇది కూడా మన సైన్స్ లో ఉంది చూడండి. మర్రి చెట్టు ఆకులతో విస్తర్లు కుట్టుకుంటూ సైన్స్ లో ఉండిద్ది. ఆకులు, ఏ ఆకులు విస్తర్లుగా యూస్ చేస్తాం అనే దాని దగ్గర. ఈ సంగతి అతనికి తెలిసినట్లేదు. నేను పోతే నా మీద నివసించే పక్షులన్నీ ఏం కావాలా? నా వేలను పొయ్యిగా చేసుకుని వంటలు చేసుకుని భేదవాళ్ళంతా ఏం కావాలా? అన్నిటికంటే ముఖ్యంగా మా ప్రాణాలు అతని ప్రాణాలు వంటివే కదా. మా ప్రాణాలు తీయడానికి అసలు అతనికి ఏం హక్కు ఉంది? ఎవరు బతకడానికి అర్హులో ఎవరు కాదో నిర్ణయించడానికి అతడు అర్హుడా? అయితే అతను ఎవరు ఆపగలరు? పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అవ్వడంతో మా ప్రాణాలన్నీ అతని చేతుల్లోకి పోయినాయి. జీవకోటిని హింసించే అధికారం అతనికి వచ్చేసింది. త్వరగా మా ప్రాణాలు తీసేసి తనేదో ఘనకార్యం సాధించినట్లు గ్రామస్తులకు కనబడాలనుకున్నాడు. మర్నాడే వడ్రంగులు అంట పెట్టుకుని వచ్చిండు. వాళ్ళ ముందు నా ఓడలను కోసేసి నా ఆధారాన్ని తప్పించేశారు. తర్వాత నా కొమ్మల్ని నరికి నన్ను బోసుదాన్ని చేశారు. తర్వాత నన్నే మొదట్లో కోసేశారు. నా పైభాగం కుప్ప మాదిరిగా కూలింది. ప్రస్తుతం నేను ఒక మొండెమై ఉన్నా. అంటే నా మొదలు మాత్రమే ఉంది చూడండి. ఇట్లా మొత్తం అంతా కోసేశారు. అంతా ప్రజెంట్ ఇలా ఒక మొండెంలాగా ఉంది. మర్నాడే నన్ను సమూలంగా తవ్వేస్తాననుకున్నా కానీ ఎందుకు ఆ పని జరగల. సరే, విచారిస్తూ ఊరికే కూర్చోవడం ఎందుకని నేను చిగర్చడానికి ప్రయత్నిస్తున్నా. కానీ మనసులో అతను నన్ను మొండెంతో విడిచిపెట్టడం నాకు తెలుసు. కట్టెలు కాగలననే ఆశతో నన్ను కుల్లగించేసేస్తాడని తెలుసు. తెలిసి నా పని నేను చేయాలనే ఉద్దేశం. చిగర్చడానికి ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ అతను నా సంగతి పట్టించుకోకపోయినా పెరిగి పెద్దదాన్ని అయ్యేది ఎప్పుడు? ఈ మానవులు ఎందుకు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారో? ఈ ప్రశ్నలకు పైన భగవంతుడు సమాధానం చెప్పాలి. కొన ఊపిరితో ఉన్నదానికి రంగరించి చిగర్చడానికి ప్రయత్నించడమే నా ధర్మం. ఇక్కడ మనం చూస్తే విచారిస్తూ కూర్చోవడం కంటే ఎందుకని చిగర్చడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పింది. జరిగేది జరుగుతూ ఉండిద్ది. మన చేతుల్లో ఉన్నది మనం ప్రాపర్గా చేయాలి. దీన్ని ప్రాపర్గా ఇప్పుడు ఇది కరెక్ట్ టైం మనకు అన్వయించుకోవడానికి. ఏమైనా జరగనియండి, డిఎస్సి ఏమైనా జరగనియండి, తర్వాత మన చేతుల్లో ఉన్నది ఏంటి? ప్రాపర్గా చదవడం. మన చేతుల్లో ఉన్నదాన్ని ఫలితం గురించి ఆశించకుండా మనం చేయగలిగే పనిని మనం చేయాలి. ఇప్పుడు దాన్ని పూర్తిగా నరికేశారు. మొత్తం మొదల వరకు నరికేశారు. కానీ అయినా అది చిగర్చడానికి ట్రై చేస్తుంది. దాని చేతిలో ఉన్న పని ఏంది? చిగురించడం. అది చేయగలిగిన పని. సో అది చేయగలిగిన పనిని ఏ మాత్రం డిలే చేయకుండా చేసేస్తుంది. మనం చేయాల్సిన పనిని, మన చేతుల్లో ఉన్న పనిని మనం డిలే చేయకుండా చేసేయాలి. ఫలితం గురించి ఆశించకుండా మనం పనులు చేయాలి. మనం చేసే పని ప్రాపర్గా ఉన్నప్పుడు ఫలితం దానంతట అదే వస్తుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా వచ్చేసింది లెసన్. అమ్మ బాబోయ్, ఇంకా గ్రామర్లోకి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. కింది వచనం చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. స్వామి వివేకానంద అమెరికా, బ్రిటన్ వంటి సంపన్న దేశాలు దర్శించారు. భారతదేశానికి తిరిగి ప్రయాణమైనప్పుడు అక్కడి పత్రికా విలేకరులు మీ మాతృభూమి పట్ల మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించారు. దానికి ఆయన ఏం చెప్పారు? భారతదేశాన్ని లోగడ ప్రేమించాను, కానీ ఇప్పుడు భారత భూమిలో ప్రతి ధూళికణం నాకు అత్యంత పవిత్రం, అది నాకు ఒక తీర్థ స్థానం అని సగర్వంగా చెప్తానని చెప్పారు. ఈ మాటలు ఎవరన్నది? స్వామి వివేకానంద.
ఈ విధంగా కనిపించిన తల్లి మీద ఎలాంటి మాతృభావన ఉంటుందో మనకు జన్మభూమి అయిన భారతదేశం మీద కూడా అలాంటి మాతృభావన కలిగి ఉండాలనే ఉద్దేశాన్ని ప్రకటించారు. క్వశ్చన్ చూద్దాం. వివేకానందుని పరాయి దేశంలో ఏమని క్వశ్చన్ అడిగారు? మీ మాతృభూమి పట్ల అభిప్రాయం చెప్పమన్నారు. ప్రశ్నకు వివేకానందుడు గారు ఏం సమాధానం చెప్పారు చూడండి. భారతదేశంలో కూడా ప్రేమించాను, ఇప్పుడు ధూళికణం అత్యంత పవిత్రం అని చెప్పారు. మాతృభావన ఎవరి ఏడల కలిగి ఉండాలని చెప్పారు? కనిపించిన తల్లి మీద, అలాగే మన జన్మభూమి మీద. నెక్స్ట్ వ్యక్తీకరణ, సృజనాత్మకత. భాషాంశాలు. గాల్వన్ లోయలో కల్నల్ సంతోష్ బాబు ధైర్య సాహసాలకు చైనా సైన్యం విస్తుపోయింది. విస్తుపోవడం అంటే ఆశ్చర్యపోవడం. నెక్స్ట్ నిర్దాక్షిణ్యంగా అంటే దయాదాక్షిణ్యాలు లేకుండా. పెళ్లగించు అంటే పూర్తిగా పెకిలించి వేయడం. సత్తువ అంటే శక్తి. ఇదమిద్దం అంటే ఖచ్చితంగా ఇది అనే విషయం. ఇంకా నెపం. నెపం అంటే కారణం, వంక. ఆశ్రయం అంటే ఆధారం, అండ. అపేక్ష అంటే కోరిక, కాంక్ష. ప్రకృతి వికృతులు జతపరచాలంట. హృదయం, యద. నిభము అంటే నెపము. సత్వము, సత్తువ. పట్టణము, పత్తనము. చూడండి, నిభ, నెపము, హృదయం, యదత్వము, సత్తువ. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చూడండి ఇవి. నెక్స్ట్ సొంత వాక్యాలంట. ఆ తర్వాత చూస్తే ఈ పదాలను ఏ సందర్భంలో ఉపయోగిస్తారో రాయమంటున్నారు. హృదయ విదారకం అంటే బాధపడ్డం, గుండెలు అవిసిపోయేటట్లు అంటే చాలా ఎక్కువ గుండెలు పగిలేలా ఏడవడం. ముక్కు మీద వేలేసుకోవడం అంటే సైలెంట్గా ఉండడం. గుండె చెరువు అవ్వడం అంటే ఎక్కువ బాధపడడం అని. హృదయం ముక్కలు అవ్వడం అంటే అది కూడా బాధకు సంబంధించినవి. పొట్టన పెట్టుకోవడం అంటే చంపేయడం అనేసి. ఇంకా వ్యాకరణాంశాల్లోకి వెళ్దాం చూడండి. కింది వాక్యాలు చదవండి. వాల్మీకి సంస్కృతంలో రామాయణాన్ని రచించాడు. వ్యాసుడు సంస్కృతంలో భారతం రచించాడు. విశ్వనాథ సత్యనారాయణ తెలుగులో శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని రచించాడు. ఎర్రనేమో హరివంశం, పోతనేమో భాగవతం. ఇవి వాక్యాలుగా కంటే ఈ 5 వాక్యాలు మీరు చూసుకున్నట్లయితే మనకి కంటెంట్ పరంగా యూజ్ అవుతాయి. చూడండి, ఇవి బిట్స్ పరంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. చూడండి, రామాయణం రాసింది ఎవరు? వాల్మీకి. భారతం వ్యాసుడు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఏం రాశారు? శ్రీమద్ రామాయణ కల్పవృక్షం రాశారు. ఇది మీకు పాకుడు రాళ్ళు జ్ఞానపీఠ పురస్కారం దగ్గర చెప్పాను నేను. రావూరి భరద్వాజ, పాకుడు రాళ్ళు జ్ఞానపీఠ పురస్కారం దగ్గర ముగ్గురికే వచ్చింది. విశ్వనాథ సత్యనారాయణ గారికి, సినారే గారికి, పాకుడు రాళ్ళకి, ఈయనకి వచ్చింది రావూరి భరద్వాజ గారికి అని చెప్పాను నేను జ్ఞానపీఠ పురస్కారం. ఇది అది వచ్చింది కూడా దేనికి? శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనే రచనకు వచ్చింది అని. ఇంకా ఎర్రన హరివంశం, పోతన భాగవతం. ఇంకా గీత గీసిన పదాలు చూడాలంటే అక్కడ రామాయణాన్ని రామాయణము ప్లస్ ని, భారతాన్ని భారతము ప్లస్ ని, కల్పవృక్షాన్ని కల్పవృక్షము ప్లస్ ని, హరివంశాన్ని హరివంశము ప్లస్ ని, భాగవతాన్ని భాగవతము ప్లస్ ని. ఇది చూస్తే పై ఉదాహరణల్లో వాక్యాల్లో క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేనిని అని ప్రశ్నిస్తే వాల్మీకి సంస్కృతంలో దేనిని రాశారు. ఓకే, వీటిని క్రియకి ముందు రచించాడు 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 రచించాడు, ఇది క్రియ. క్రియకి ముందు ఎవరిని, దేనిని, వేటిని అని క్వశ్చన్ చేయాలి. వాల్మీకి దేని రాశాడు? వ్యాసుడు ఏం రాశారు? విశ్వనాథ సత్యనారాయణ దేన్ని రాశాడు? ఎర్రన తెలుగులో దేన్ని రాశారు? పోతన ఏం రాశాడు? ఇట్లా అడిగితే వచ్చే సమాధానాన్ని కర్మ అంటాం. ఎవరిని అదంతా కదా, ఇక్కడ చూడండి, ఎవరిని, దేనిని, వేనిని అని క్రియకి క్వశ్చన్ చేస్తే వచ్చే సమాధానమే కర్మ. అలాంటి పదాలకు చివర ద్వితీయ విభక్తి ప్రత్యయమైన నీను చేర్చడాన్ని గమనించవచ్చు. ఇలా ఎవరిని, దేనిని, వేనిని అని క్వశ్చన్ చేస్తే వచ్చే సమాధానానికి నీనును యాడ్ చేస్తున్నాం, చివర ద్వితీయ విభక్తి ప్రత్యయాన్ని యాడ్ చేస్తున్నాం. దాన్ని గమనించవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది క్రియని ఎవరిని, దేనిని, వేనిని అని క్వశ్చన్ చేస్తే వచ్చే సమాధానమే కర్మ. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సకర్మకం, అకర్మకం. కింది వాక్యాలను చదవండి. కౌసల్య రాముని చూసి సంతోషించింది. సుమిత్ర లక్ష్మణ్ని ఆశీర్వదించింది. కైకేయి భరతుని రాజుగా చూడదలిచింది. శత్రుఘ్నుడు శత్రువులను జయించగలడు. మీరు చూస్తే పై ఉదాహరణలో క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేనిని అనే పదాన్ని ఉంచినప్పుడు సమాధానం వస్తుంది కనుక ఈ వాక్యాలను సకర్మకాలు అంటారు. సకర్మకం అంటే క్రియకి ముందు సంతోషించింది, ఆశీర్వదించింది, ఇవి క్రియలు. వీటికి ముందు సంతోషించింది, ఆశీర్వదించింది, ఇవి క్రియలు. వీటికి ముందు ఎవరిని, దేనిని, వేనిని అని క్వశ్చన్ చేస్తే ఆన్సర్ గనక వస్తే అది సకర్మకం, కర్మ ఉంది అని. అక్కడ కౌసల్య రాముని చూసి సంతోషించింది. ఎవరిని చూసి? రాముడిని చూసి. ఎవరిని ఆశీర్వదించింది? లక్ష్మణుని ఆశీర్వదించింది సుమిత్ర. కైకేయి ఎవరిని చూడదలిచింది రాజుగా? భరతుణ్ణి. శత్రుఘ్నుడు ఎవరిని జయించగలడు? శత్రువులను. ఇలా క్వశ్చన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇవి సకర్మకాలు అంటాం వీటిని. ఇంకా నెక్స్ట్ వీటిని చదువుదాం. దశరథుడు మరణించాడు, జటాయువు నేల కూలాడు, సూర్యుడు ఉదయిస్తున్నాడు, సంపాతి ఎగురుతున్నాడు. వీటిల్లో క్రియకు ముందు దేనిని, వేనిని, ఎవరిని అనే పదాన్ని ఉంచినప్పుడు ఎలాంటి సమాధానం రావట చూడు. దశరథుడు మరణించాడు. ఎవరిని మరణించాడు? పోనీ వేనిని మరణించాడు?
దేనిని మరణించాడు వస్తుందా? అట్లా వీటిని క్వశ్చన్ చేస్తే ఆన్సర్ రావట్లా. సో దీంట్లో కర్మ లేదని అర్థం, కాబట్టి వీటిని అకర్మకాలు అంటారు. క్వశ్చన్ చేస్తే ఆన్సర్ వస్తే సకర్మకాలు, లేదు రాలేదు, ఎవరిని దేనిని వేనిని అని క్వశ్చన్ చేస్తే ఆన్సర్ రాలేదు అంటే అవి అకర్మకాలు, వాటిలో కర్మ లేదు అని. ఇంకా ఇత్వ సంధి. కింది వాక్యాలను గమనించండి. ఓకే, ఇది ఎక్కడి, ఏమంటివి, ఏమైంది, ఇదెంత, పదింతలు, ఏమన్నారు. వీటిని విడదీయాలంటే ఇప్పుడు ఏమేమి, ఏమి ప్లస్ ఏమి, ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి. యాక్చువల్గా మనము ఇత్వ సంధికి సంబంధించి చూసుకున్నాం ఆల్రెడీ. ఏమైంది, ఏమి ప్లస్ అయ్యింది, ఇదెంత, ఇది ప్లస్ ఎంత, పదింతలు, పది ప్లస్ ఇంతలు, ఏమన్నారు, ఏమి ప్లస్ అన్నారు. ఇక్కడ చూసుకుంటే వీటన్నిటిలో చివర ఈ అనే ప్రత్యయం ఉంటుంది, చివర ఈ ఉంటుంది. ఈ ఈకి అచ్చుపరమవుతుంది. పై ఉదాహరణల్లో విడదీసిన పదాల్లో పూర్వస్వరంగా ఈ ఉంది. ఎస్, పూర్వస్వరము, స్వరానికి పూర్వపదానికి డిఫరెన్స్ చూసుకున్నాం. పూర్వపదం అంటే ఏంది, పూర్వస్వరం అంటే ఏందని. ఇది పూర్వపదం ప్లస్ ఈ, ఇందులో ఉన్నది ఇది కలిపితే మీ, దీంట్లో ఉన్నది పూర్వస్వరం ఈ అనే. పూర్వపదంలోని చివరి అక్షరంలో ఉన్న అచ్చుని పూర్వస్వరం అంటాం. ఆల్రెడీ చెప్పాను దీని గురించి క్లియర్గా. ఇలా పూర్వస్వరంగా ఈ ఉండి దానికి ఏదైనా అచ్చుపరమైనప్పుడు జరిగే సంధి ఇకార సంధి. ఇత్వ సంధి లేదా ఇకార సంధి అంటే ఏంటంటే పూర్వపదంలో పూర్వస్వరంగా ఈ ఉండి ఈ అనే స్వరానికి అచ్చుపరమైనప్పుడు జరిగే సంధినే ఇత్వ సంధి అంటామండి. నెక్స్ట్ ఈ పదాలు విడదీయాలంట. అమ్మమ్మ గారింట్లో, అమ్మమ్మ గారి ఇంట్లో. అత్తగారింట్లో, అత్తగారి ప్లస్ ఇంట్లో. ఏముంది, ఏమి ప్లస్ ఉంది. చిన్నదైన, చిన్నది ప్లస్ అయినా. లేనిదంటూ, లేనిది ప్లస్ అంటూ. వాక్యాలను చదవండి, కర్మను గుర్తించి గీత గీయమన్నాడు. నేను చెరువు గట్టునే పుట్టాను, ఇందులో కర్మ లేదు, ఇది అకర్మకం. నేను దగ్గరలో ఉన్న ఆకులతో ఆమెను కప్పడానికి ప్రయత్నించాను, ఎవరిని, ఆమెను, సో కర్మ ఉంది, ఇది సకర్మకం. పక్షి కేరుమని అరిచింది, ఎవరిని, దేనిని, వేనిని, ఆన్సర్ రావట్లా, సో ఇది అకర్మకం. పిట్టలు కొట్టేవాడు పక్షి కడుపును పొడిచాడు, దేన్ని, పక్షి కడుపుని, సో ఇది సకర్మకం. మర్రి చెట్టు పాలు కాయలు ఎన్నో జబ్బులను నయం చేస్తాయి, వేనిని, ఏం నయం చేస్తాయి, దేన్ని నయం చేస్తాయి, ఎన్నో జబ్బులను నయం చేస్తాయి, సో సకర్మకం. మరునాడే వడ్రంగులను వెంట పెట్టుకుని వచ్చాడు, ఎవరిని, వడ్రంగులని, సో ఇది కూడా సకర్మకం. ఆ తర్వాత చూస్తే ప్రాజెక్ట్ పని. సుభాషితం చూడండి. మేలైనను గీడైనను శీలవతి మనుజుడెద్దిసేయు బరులకున్ వాలయంబుగా నది ఫలకాలంబున గుడుచు వేరు గలుగదు చెప్పుమా. ఏంటి అంటే, ఓ శీలవతి, శీలవతి అంటే సదాచార సంపన్నురాల అని. ఇప్పుడు మనము మనుజుడు అంటే మానవుడు, మనము బరులకు అంటే ఇతరులకు, మనము ఇతరులకు ఏది చేస్తాము అంటే మేలు కానీ కీడు కానీ ఏం చేస్తామో దానికి సంబంధించిన ఫలితాన్ని ఖచ్చితంగా మనం అనుభవిస్తాం. అది అనుభవించడంలో, ఆ ఫలం అనుభవించడంలో వేరేలాగా జరగదు, వేరు గలుగదు చెప్పుమా, వేరేలాగా జరగనే జరగదు అని చెప్తున్నాడు. అంటే మనం ఇతరులకు మంచి చేస్తే మనకి మంచి వస్తుంది, చెడు చేస్తే చెడే వస్తుంది, మనం చేసిన దాన్ని బట్టి ఫలితం ఉంటుంది అని దాని అర్థం. చదవండి, ఆనందించండిలో ఆచరించి చూపాలి. ఇదేంటి అంటే, ఒకరోజు రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి ఒక ఆవిడ వాళ్ళ కొడుకుని తీసుకొస్తుంది. 6 ఏళ్ల కొడుకుని తీసుకొచ్చి, మా పిల్లోడు ఊరికే స్వీట్స్ తింటున్నాడండి, అవి మానిపించమని చెప్పండి, ఎంత చెప్పినా వినట్లేదు అని అడిగిద్ది. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఒక వారం తర్వాత మీ అబ్బాయిని తీసుకురమ్మా అని చెప్తాడు. వారం తర్వాత ఆమె వస్తుంది, మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకొక వారం తర్వాత తీసుకురమ్మా అని చెప్తాడు. సో ఆమె మళ్ళీ ఇంకొక వారం తర్వాత తీసుకొచ్చింది. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, అమ్మ ఫస్ట్ మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు కూడా స్వీట్ తినే అలవాటు ఉంది, మీ అబ్బాయికి చెప్పాలి అంటే ఫస్ట్ నేను మానుకోవాలి, నేను మానుకోవడానికి నాకు 2 వారాలు పట్టింది, అందుకని నేను మిమ్మల్ని 2 సార్లు రమ్మని చెప్పాను అని చెప్తాడు. ఇంకా లాస్ట్లో ఏం చెప్తాడంటే, మనం ఆచరించకుండా ఇతరులకు చెప్పే అర్హత మనకి లేదు, చెప్పి చేయడం కన్నా చేసి చెప్పడం మేలు. ఇది ఈ పాఠం యొక్క థీమ్. ఇది మనం ఏదైనా పక్కన వాళ్ళకి చెప్పాలి అంటే ముందు మనం ఆచరించాలి, మనం ఆచరించకుండా పక్కన వాళ్ళకి చెప్పే అర్హత మనకి లేదు. ఇది మన ఆచరించి చూపాలి అనే పాఠం యొక్క కాన్సెప్ట్, థీమ్ అనమాట ఈ కథ అయితే. ఇది రామకృష్ణ పరమహంస గారు చెప్తారనమాట. వెన్నెల పడవలో ప్రయాణం చేస్తూ వికసించిన మల్లెపూలను ఆఘ్రానిస్తే కలిగే అనుభూతి తెలుగు భాష వింటున్నప్పుడు కలుగుతుంది. చూడండి, వెన్నెల పడవలో ప్రయాణం చేస్తూ వికసించిన మల్లెపూలను ఆఘ్రానిస్తే అంటే ఆ వాసన పీలిస్తే,
ఆ కలిగే అనుభూతి తెలుగు భాష వింటున్నప్పుడు కూడా సేమ్ అనుభూతి కలుగుతుంది అని చెప్పింది ఎవరంటే సుబ్రహ్మణ్య భారతి. సుబ్రహ్మణ్య భారతి. చూడండి, భారతి బోట్, పడవ అంటే బోట్ అనుకోండి, బోట్ భారతి, అలా గుర్తుపెట్టుకోండి. ఇంతటితో మనకి మర్రి చెట్టు లెసన్ కంప్లీట్ గా గ్రామర్ తో సహా చూసేసుకున్నామండి. చూసేసారు కదా, యాజ్ యూజువల్ ప్రీవియస్ లెసన్స్ అన్ని ఎలా అయితే డిస్కస్ చేసుకున్నామో విత్ టెక్స్చువల్ గ్రామర్, ఈ లెసన్ ని కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక విషయం ఏంటంటే అండి, వీలైనంత తొందరగా క్లాసెస్ అన్నిటిని చేయడానికే ట్రై చేస్తాను కూడా. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల 1 or 2 days అట్లా డిలే అవుతుంది, బట్ మొత్తం అయితే కంప్లీట్ చేస్తానండి, మాటిస్తున్నాను, మొత్తం కంప్లీట్ చేస్తాను. పిఐఈ కూడా డెఫినెట్ గా కంటిన్యూ చేస్తాను. బాయ్ అండి, మళ్ళీ రేపటి క్లాస్ లో కలుసుకుందాం. టాటా, బై బై.